చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్స్ పోలియో నిర్వహించారు. చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం డాక్టర్ అనిల్ కుమార్, ఎంపీపీ మాసుల శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. మండలంలో 5 ఏళ్లలో పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. మండలంలో 3,100 మంది పిల్లలున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 24 గ్రూపులుగా ఏర్పడి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వారన్నారు. నేటి నుంచి ఈ నెల 5 వరకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారము. ఈరోజు మార్చి 3వ తారీఖు ఆదివారం రోజు మనము పల్స్ పోలియో ఆదివారం అంటాము. ఈరోజు మనము 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మనము పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. కాబట్టి మన చేగుంట మండలంలో మన గౌరవ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. సో మనం ఈరోజు సుమారుగా మన చేగుంట మండలంలో 3,000 మంది పిల్లలకి ఈరోజు కంప్లీట్గా మనము పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మండలంలో మొత్తం సుమారుగా మనము 20 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మండలం మొత్తంలో. అలాగే స్కూల్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో కూడా ఉంటారు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు చేగుంట మండల హై స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కోసం మా డాక్టర్స్ అలాగే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీటీసీ అయితే వెంకటలక్ష్మి, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్, స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్, ఆయాస్ మరి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమం అంటే మరి 0 నుంచి 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఈ 2 చుక్కలు అనేటివి వాళ్ళ జీవితానికి ఒక మంచి విటామిన్ లాంటి ఆ యొక్క 2 చుక్కలు వాళ్ళ జీవితాన్ని అంగవైకల్యం వైపు పోకుండా మరి మంచిగా ఉండి ఎదిగేట్టుగా, మరి దేశంలో గతంలో అంగవైకల్యంలో ఉన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. దానికి అనుకొని ఈ యొక్క పల్స్ పోలియో